మంది క్రైస్తవ వ్యతిరేకులు ఏమంటున్నారంటే ఈ దేవుడు సిలువకి భయపడ్డాడంట. అర్థమవుతుంది ఈ మాటలు. ఈ దేవుడు సిలువకి భయపడిపోయి దేవుడికి మొర్ర పెడుతున్నాడంట అని అనేక మంది. ఆయనకి తెలుసు ఈ భూలోకంలోనికి రాకముందే ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు. 12 మంది అపోస్తలులు అందరూ విడిచిపెట్టేస్తారు. వాళ్ళందరూ విడిచిపెట్టినా నాకు బాధ లేదు. ఇదిగో ఈ సిలువలో నీవు నన్ను విడిచిపెట్టమాకు, ఈ సిలువలో నీవు నన్ను విడిచిపెట్టవద్దు. ఎందుకంటే నీవనేవాడు లేకపోతే ఒక్క నిమిషం నేను ఉండలేను, నీవనేవాడు లేకపోతే ఒక్క నిమిషం నేను ఉండలేను. బాగా ఆలకించండి. ఓ తమ్ముడుగా చెప్తున్నాను, ఆయన మీద ఏ పాపం లేకపోయినా తండ్రి ఆయన్ని వదిలిపెట్టేస్తే వెలవెలలాడిపోయిన ఈ దేవుడు అంటే ఈ దేవుడు సిలువకి భయపడ్డాడంట. అర్థమవుతుంది ఈ మాటలు. ఈ దేవుడు సిలువకి భయపడిపోయి దేవుడికి మొర్ర పెడుతున్నాడంట అని అనేక మంది అడుగుతారు. ఆయనకి తెలుసు ఈ భూలోకంలోనికి రాకముందే ఆయనకి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు. అనేక మందికి అర్థం కాని విశేషాలు ఏంటిదనంటే, ఇదిగో ఈయన సిలువకి భయపడిపోయి, ఈయన సిలువకి జడిసిపోయి, ఈయన ఈ సిలువకి ఆయన భయపడిపోయి మాట్లాడిన మాటలని అనేక మంది అంటారు. ఆయన సిలువకి భయపడిపోయిన వాడు కాదు, ఆయన సిలువ మరణానికి తెగించి, ఆయన సిలువ మరణానికి ఎదురొడ్డి ఈ భూలోకంలోకి మనల్ని రక్షించడానికి వచ్చినాడు. కావాల్సి ఉంటే ఇంకొక పదం నేను చదివించి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. మనం ఆరాధించే దేవుడు అనేక మంది అంటారు ఆయన్ని ఎవరో చంపేస్తే చచ్చిపోయారు, ఎవరో రోమిలు సిలువేస్తే చచ్చిపోయారు అంటారు. కానీ దేవుడు అంటాడు, నాకు నేనుగా నా ప్రాణాన్ని పెడుతున్నా, నాకు నేనుగా ఈ సిలువ మరణాన్ని నేను ఒప్పుకొని మనందరి కొరకు ఆయన చనిపోతూ ఆయన మాట్లాడుతున్న మాట, నా చేయి ఎందుకు విడిచావు, నా చేయి నువ్వు ఎందుకు విడిచావని ఆయన మాట్లాడిన మాట ఈరోజు అనేక మందికి ఆయన భయపడుతున్నట్టు అర్థమవుతుంది. కానీ ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటిది అంటే, మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, గెత్సేమనే తోటలో ప్రార్థనలో, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి ఏం చేసేయి, తీసేయి. ఎందుకు అనంటే ఈ గిన్నె అనేది లేకపోతే దేవుడికి తండ్రికి మధ్యలో ఎంత మాత్రమో ఎడబాటు రాదు. ఎందుకంటే ఆ గిన్నె పాపపు గిన్నె అని లేఖనం సెలవిస్తుంది. ఆ గిన్నె పాపపు గిన్నె. ఎందుకు దేవుడు ఆ గిన్నెని తీసేయమంటాడంటే, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే ఈ దేవుడు అత్యున్నతమైనటువంటి వాడు. ఆ దేవుడికి పాపం అంటే చాలా చాలా అసహ్యం. ఇప్పుడు ఈయన నీ చిత్తమైతే ఈ గిన్నెని తీసివేయి అని అంటున్నాడంటే, ఈ పాపాన్ని నా యొద్ద నుంచి తీసేయి అని అంటున్నాడు. ఎందుకో ఆ పాపం ఉంటే ఈ తండ్రి అయిన దేవుడికి, ఈ కుమారుడైన దేవుడికి మధ్యలో సంబంధం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఆయన గెత్సేమనే తోటలో నీ చిత్తమైతే గిన్నె తీసేయి అని, ఆయన నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించాలన్న. ఈ మాటకున్నటువంటి విశేషమైన అర్థం ఏంటంటే, దేవుడు ఎందుకు ఈ ప్రభువు చేయి విడిచాడు. మనం ఆరాధించే ఈ పరిశుద్ధుడైనటువంటి ఈ తండ్రి మన ప్రభు అయిన యేసు ప్రభు చేతిని ఎందుకు విడిచాడు అని అంటే, మన మీద ఉన్నటువంటి పాపం ఆయన మీద మాపు. గెత్సేమనే తోటలో ఆయన రక్తం చెమటగా కారి బయటకు వచ్చి ప్రార్థన చేసింది దేనికి అనంటే, అనేక మంది క్రైస్తవ యాత్రలు అంటున్నారు, ఇదిగో ఈయన సిలువ మరణానికి భయపడ్డాడు,
ఈయన సిలువ మరణానికి భయపడి ఈ సిలువ మరణాన్ని తీసేయని ఈయన పదే పదే ప్రార్థన చేస్తున్నాడని అనేక మంది అంటారు. కానీ ఆయనలో మన పాపాన్ని తీసేయమని ఆయన ప్రార్థిస్తారు. ఆయనలో ఎంత మాత్రం పాపం లేదు. ఈ మాట మీరు బాగా ఆలోచించండి. ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసింది ఎందుకంటే సిలువ మరణంలో చచ్చిపోవాలని కాదు, కలవరి సిలువలో ఈ 3 మేకుల మధ్యలో ఆయన వేలాడదీస్తాడని కాదు. ఈ పాపం అనేది నాలో ఉంటే నా తండ్రి నన్ను విడిచిపెట్టేస్తాడు. ఈ పాపం అనేది నాలో ఉంటే నా తండ్రి పరిశుద్ధుడు నాకు తెలుసు. ఈ పాపం, ఈ ప్రజల పాపం నాలో ఉంది కాబట్టి ఇప్పుడు నా దేవుడు నన్ను ఏం చేసేస్తాడు, చేయి విడిచిపెట్టాడు. కాబట్టి ఈ పాపం నాలో ఉన్నటువంటి ఆలోచన చూడండి. ఆయనలో ఏ పాపం లేకపోయినా, ఆయనలో ఏ దోషం లేకపోయినా, ఆయనలో ఏ అతిక్రమం లేకపోయినా కేవలం మన మీద ఉన్నటువంటి పాపాన్ని ఆయన మీద వేసుకోవటం ద్వారా కల్వరి సిలువలో చచ్చిపోవాల్సి వచ్చింది. ఆ చచ్చిపోవటంలో ఆయనలో ఉన్న ఆక్రందన ఇదిగో ఈ సమయంలో అక్కడ ఉంటుంది. అక్కడంతా చీకటి గమ్మేసింది. ఆ యెరూషలేము ప్రాంతం అంతా, ఆ గొల్గొతా ఆ కొండ మీద ఈ యేసు ప్రభు ఉన్న ప్రాంతం అంతా చీకటి గమ్మేసిందంట. ఆ చీకటిలో ఒక మెల్లనైన స్వరంతో ఇదిగో తండ్రితో మాట్లాడుతున్నాడు. నా తండ్రి నన్నెందుకు చేయవచ్చు. ఆయన 3.5 సంవత్సరంలో ఆయన జరిగించినటువంటి ఎన్నో విస్తారమైన పరిచర్యలో ఆయనను ఒక దెబ్బ కొడితే పారిపోయిన శిష్యులు ఉన్నారు. ఆయనను ఒక మాట ఎగతాళికరంగా మాట్లాడితే అనేక మంది ఆయన్ని వెంబడించిన వారు వదిలేశారు. ఆయన రొట్టెలు పెట్టినప్పుడు తిన్నాడు, ద్రాక్షారసం పెట్టినప్పుడు త్రాగారు, ఎండిపోయిన చేపలు ఆహారం ఇచ్చినప్పుడు తిన్నారు. ఇదిగో ఆ గెత్సేమనే తోటలో ఆయన్ని చంపడానికి ఆ రోమీయులు వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసులు శిష్యులు ఎక్కడున్నా అందరూ విడిచిపెట్టేసిన ఆయన ఆ నిమిషం మాట్లాడలేదు. కానీ ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నా దేవా నా శిష్యులందరూ నన్ను విడిచిపెట్టేశారు. నా దగ్గర ఉన్నటువంటి ఆ ఆహారాన్ని తిన్న వారందరూ నన్ను విడిచిపెట్టేశారు. నా దగ్గర మేలు పొందుకున్న వారందరూ విడిచిపెట్టేశారు. ఇదిగో ఎక్కడున్నాడే పేతురు, వీడు నాకు అండగా ఉంటాను అనుకున్నాను, వీడు వదిలిపెట్టేశాడు. నాతోటే ఉన్నటువంటి యోహాను వదిలిపెట్టేశారు. 12 మంది అపోస్తలులు అందరూ విడిచిపెట్టేశారు. వాళ్ళందరూ విడిచిపెట్టినా నాకు బాధ లేదు. ఇదిగో ఈ సిలువలో నీవు నన్ను విడిచిపెట్టమాకు, ఈ సిలువలో నీవు నన్ను విడిచిపెట్టవద్దు. ఎందుకంటే నీవనేవాడు లేకపోతే ఒక్క నిమిషం నేను ఉండను, నీవనేవాడు లేకపోతే ఒక్క నిమిషం నేను ఉండలేను. బాగా ఆలకించండి. ఓ తమ్ముడుగా చెప్తున్నాను, ఆయన మీద ఏ పాపం లేకపోయినా తండ్రి ఆయన్ని వదిలిపెట్టేస్తే వెలవెలలాడిపోయిన ఈ దేవుడు మనలో ఇన్ని పాపాలు పెట్టుకొని దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తాం. ఆయనలో ఏ పాపం లేదు వాస్తవానికి, అయినా సరే దేవుడు ఆయన్ని విడిచిపెట్టేస్తే ఆ ఒక్క నిమిషం తట్టుకోలేకపోయాడు. కానీ మనకున్న అవసరాల కోసం, మనకున్నటువంటి కోరికలను జరిగించుకోవడానికి కోసం, మనకున్నటువంటి నిర్ణయాలు జరిగించుకోవడానికి కోసం దేవుణ్ణి వదిలేస్తున్నాం. కానీ ఈయన మాట్లాడే మాట చూడు, నన్ను వదలొద్దు, నీ సాన్నిహిత్యం నాకు కావాలి, నీ సహవాసం నాకు కావాలి. అయ్యా నీవనేవాడు లేకపోతే ఈ భూలోకంలో ఒక్క నిమిషం నేను బ్రతకలేనని కేవలం నా పాపాలను బట్టే కల్వరి సిలువలో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇదిగో మనుషులందరూ నన్ను వదిలేశారు, శిష్యులందరూ వదిలేశారు, నా తల్లిదండ్రులే నన్ను వదిలేశారు, నా కాడ తిన్నవారే వదిలేశారు, నాతో ఉన్నవారే వదిలేశారు. అయ్యా నీవు నన్ను వదిలేయద్దు ప్రభువా, ఈ లోకంలో నీవనేవాడు లేకపోతే నేను జీవించలేను ప్రభువా అని ఒక దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక సృష్టికర్త మాట్లాడుతున్నాడు. దేవా నీవు నన్ను వదిలేయొద్దని. ఈరోజు నేను అంటాను, మీ తమ్ముడుగా ఒక కొడుకుగా మాట్లాడతాను. మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? మన కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా? మన వ్యక్తిగతమైన జీవితాల్లో, మన వ్యక్తిగతమైన కార్యక్రమాల్లో, మనం మాట్లాడే మాటల్లో దేవుడు ఉన్నాడా? ఎక్కడికొచ్చి అంటాం, ఇదిగో జయకుమార్ ప్రార్థిస్తే మాకు బాగా అయిపోయింది, జయకుమార్ ప్రార్థిస్తే మాకు అన్నీ జరిగిపోయినాయి అని అంటాడు. దేవుడు అంటాడు, జయకుమార్కి ఆ పవర్ ఇచ్చింది నేనున్నానా మీ జీవితం? జయకుమార్కి ప్రార్థన చేయమని చెప్పిన వాడిని నేనున్నానా మీ బ్రతుకుల్లో? విడిచేసి నన్ను శిష్యులు ఉన్నారు, శిష్యులతో పాటు అనేక మంది ఉన్నారు. ఎప్పుడు ఆశీర్వాదాలు ఉన్నప్పుడు, ఆ స్వస్థతలు జరిగినప్పుడు, తిండి ఇచ్చినప్పుడు, భోజనం ఇచ్చినప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు. కానీ దేవుణ్ణి అప్పగించే టైంలో దేవుడు మన కోసం ఇదిగో ఈ నరక యాతన కొడుతున్న సమయంలో ఆడెవరైనా ఉన్నారు? లేరు. ఈరోజు అనేక మంది ప్రగల్భాలు పలుకుతారు. ఒక 10 నిమిషాలు ప్రార్థిస్తే నేను భలే ప్రార్థన పొర్రాలని అంటారు. నీ పాపానికి నువ్వు ఎంతసేపు ప్రార్థించిన పాపం.
ఈరోజు ఒక 500 రూపాయలు దేవుడి సన్నిధిలో ముష్టికానికేసి మందిరానికి ఏదో ఉపయోగం చేసేస్తానని అంటున్నారు అనేక మంది. దేవుడు చేసిన ఈ బలియాగానికి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించిన నువ్వు ఏ రుణం తీర్చు. సేవకుడితో 10 నిమిషాలు మాట్లాడు. బలహీన సమయాల్లో 10 నిమిషాలు ఆయన ఆదరించి, ఇదిగో నేననేవాడిని లేకపోతే ఈయన లేడు, నేననేవాడిని లేకపోతే జయకుమార్ అనేవాడిని లేడు, మందిరం లేదు, ఆ సహవాసం లేదని మాట్లాడేవాడు. దేవుడు అనేవాడు లేకపోతే నువ్వు ఉండాలా? దేవుడు అనేవాడు నీ జీవితంలో జోక్యం చేసుకోకపోతే ఈరోజు నా బ్రతుకు. దేవుడు అనేవాడు మన జీవితంలో కల్పించుకోకపోతే, మనం చేసిన పాపాలు ఆయన మీద వేసుకోకపోతే మనకు అసలు ఏం అర్హత మందిరంలోకి రావాలి? ఈరోజు ఆ పరిశుద్ధుడే మనల్ని సృష్టించిన ఆ దేవుడు అంటాడు, తండ్రి నీవు నన్ను విడిచిపెట్టొద్దని. అదే ఆ ఆక్రందన మనకుందా? ఈరోజు ఈ మందిరంలోకి వచ్చా, ఇదిగో ఇంతసేపు ఓపికగా చిన్నలు చెప్తుంటే విన్నారు, పెద్దోళ్ళు చెప్తే విన్నారు. దేవుడితో సహవాసం చేసే అనుభవాలు, దేవుడితో ఆ సంబంధం కలిగి ఉన్నావు. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడా? దేవుడిని మనం విడిచిపెట్టేశాడు. మనల్ని ఏర్పాటు చేసిన దేవుడు తండ్రితో సహవాసం లేకపోతేనే అల్లాడిపోతే సెలువులో మాట్లాడుతున్నాడు. ఎవరున్నా ఎవరు లేకపోయినా, నా బంధువులున్నా, నా రక్త సంబంధికులు లేకపోయినా, నా అయినపోయిన వారున్నా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ధనం ఉన్నా, సమృద్ధి ఉన్నా లేకపోయినా, నీవు అనేవాడు నాకుంటే చాలు, ఈ ప్రపంచంలో నేముంటే నాకు చాలని ఆ దేవుడు సిలువ మీద బాధతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు ఉంటే చాలండి, నా కుటుంబాల్లో ఈ దేవుడు ఉంటే చాలు అని మనలో అనుకునే వాళ్ళు ఉన్నారా? కోరుకునే వాళ్ళు ఉన్నారు? దేవుణ్ణి విడిచేసి, దేవుణ్ణి వదిలిపెట్టేసి తిరిగే అనుభవాల్లో మనం ఉన్నాం. ఆలోచించు. కల్వరి సిలువలో ఆయన పలికిన మాట, నా దేవా నా దేవా నా చేయి నీవెందుకు ఇచ్చావు అని అన్నారు. ఈరోజు మనం దేవుడు చేయి విడిచాము, దేవుడు మన చేయి విడిచాడు. ఆలోచించు. జీవితాన్ని దేవుడికి అంటగట్టుకొని బ్రతకండి. మన జీవితాన్ని దేవుడికి